ఇప్పుడు మీరు ఏ గర్ల్ ఆఫ్ దిస్ జనరేషన్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ షిఫ్ట్స్ అండ్ టర్న్స్ ఇన్ కెరీర్, సో యూ మస్ట్ హావ్ సీన్ లాట్ ఆఫ్ లైఫ్. ఎక్కువ జీవితాన్ని తక్కువ వయసులో చూశారు, డిఫరెంట్ పార్సల్స్, డిఫరెంట్ సెగ్మెంట్స్ కదా. ఇందులో ఇప్పుడు మనం నివి క్యారెక్టర్ తీసుకుంటే ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ గర్ల్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ ది సొసైటీ ఎవ్రీవేర్. హార్ట్ బ్రేక్స్, బ్రేకప్స్ అవి చాలా కామన్ రొటీన్ కోర్స్ అయిపోయాయి. 6 months ఏదో రిలేషన్షిప్ అని ఏదో మూవ్ ఆన్ అవ్వడం, తర్వాత కటీఫ్ అంతే, మళ్ళీ ఇంకొక ఛానల్ ఓపెన్ అవ్వడం, లేకపోతే ఓపెన్ చేసుకోవడం, లేకపోతే అదే ఎదురవడం, ఏవో సంథింగ్ లైక్ దట్. మీరు ఇందాక చెప్పినట్టుగా పీపుల్ హ్యావ్ టు మూవ్ ఆన్, ఒక చోట ఆగిపోలేరు కదా. ఇప్పుడు ఈ ట్రెండ్స్ చాలా బిజారే, అలార్మింగ్ ట్రెండ్స్ నడుస్తున్నాయి సొసైటీలో. మీరు ఒక ఉమెన్ ఆఫ్ దిస్ జనరేషన్, బీయింగ్ ఇన్ ది యాక్టివ్ సొసైటీ, బీయింగ్ ఏ విట్నెస్ టు లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్, లాట్ ఆఫ్ రిపర్కషన్స్, మీరు ఈ ట్రెండ్స్ గురించి ఏం చెప్తారండి? ఐ కాంట్ మేక్ బిగ్ కమెంట్స్ అబౌట్ ఇట్ సార్, బట్ ఆన్ అ జనరల్ బేసిస్ చెప్పాలంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఫస్ట్ సెల్ఫ్ గురించి ఆలోచించాలి. మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ థింక్ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే చాలామంది ఏ ఉద్దేశంతో మన దగ్గరికి వస్తున్నారో అది మనకు తెలియదు. ఫస్ట్గా అందరూ రోజ్ టింటెడ్ గ్లాసెస్తోనే వచ్చినట్టు బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, కానీ ఎవరి ఇంటెన్షన్స్ ఏంటి అని మనకు తెలియకూడదు. మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ ఉండాలి. యూజువలీ నాకు తెలిసి నేను తొందరగా నమ్మేస్తాను ఎవరినైనా. నేను కొంచెం తొందరగా, అంటే నేనేం లైక్ మనుషుల్ని నమ్మాలి కదా సార్. లైక్ ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా కానీ నమ్మకం ఉండాలి కదా. నమ్మకం లేకుండా నేను ఇప్పుడు సినిమా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఒక నమ్మిన తర్వాత మనం చేసే పని, దానికి ఉండే వాల్యూ కానీ దానికి ఉండే ఇంటెన్సిటీ కానీ వేరు అనేది నేను బిలీవ్ చేసే అమ్మాయిని. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను ఈ సినిమా చేస్తున్నాను, మా డైరెక్టర్ ఉన్నారు, ఆయన నేను ఎప్పుడు కలవాలా, ఫస్ట్ టైం కలుస్తున్నాను, కానీ నమ్మాలి, ఆయన నమ్మాలి. చాలా జెన్యున్గా అనిపించారు ఆయన నమ్మితే నా పని, ఆ నమ్మకం తర్వాత వేరేలా ఉంటుంది. లేదు ఇంకా డౌట్ పడుతూ ఎవరైనా చేస్తారా లేదా అని నేను అలా ఉంటే నా వరకే హాఫ్ అండ్ హాఫ్గా ఉంటుంది కదా. సో ఆయన మీద నాకు ఆ జెన్యున్ ఇంప్రెషన్ వచ్చింది, అండ్ ఈజ్ అ బ్రిలియంట్ డైరెక్టర్. నేను నమ్మాను, చేశాను. మన రియల్ లైఫ్లో కూడా మనకంటూ మన ఎక్స్పీరియన్సెస్ చూసుకుంటూ మనం ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దట్ అవేర్నెస్. అంతే, అవేర్నెస్, ఆ మెచ్యూరిటీ. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అంటే టైమ్స్ ఆర్ చేంజింగ్ సో మచ్ సార్. అంటే అది నేను ఐ కాంట్ ఈవెన్ మేక్ అ కమెంట్ ఆన్ ఇట్. అంటే ఎప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో, ఏం చెప్తే ఏమైపోతారో అన్నట్టుంది, కానీ బట్ ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు బి అవేర్. అంటే నేను అంటుంది, ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్, ఎవరి మనోభావాలు ఎలా దెబ్బతింటాయో అంటే అసలు మనోభావాలు కూడా దెబ్బతినేటట్టు కూడా ఎవరు లేరు. అది ఏమో మరి, మనోభావాలు దెబ్బతినే అంత సున్నితమైన యాంగిల్లో లేరు. ఉన్నారు సార్. అంటే ఫేర్ షేర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. అంటే ఏదన్నా కూడా కొంతమంది ఫీల్ అయిపోతారు, కొంతమంది తెలియదు, ఎవరి ఎక్స్పీరియన్సెస్ ఫీల్ అయినా అవ్వకపోయినా. మీరు ఇందాక చెప్పినట్టుగా కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ ది సేమ్. నమ్మినా నమ్మకపోయినా యువతల ఈ గర్ల్స్ అయినా డిసీవ్ చేయొచ్చు, లేకపోతే బాయ్స్ అయినా డిసీవ్ చేయొచ్చు. ఆన్ మోర్ అకేషన్స్ బాయ్స్ డిసీవ్ చేస్తారు అనేది ఇట్స్ ఎ జనరల్ నోషన్. జనరల్ నోషన్, మా బాయ్స్ డిసీవ్ చేసేస్తారని. బట్ దేర్ ఆర్ ఫెయిర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ గర్ల్స్. అంటే ఇంకోటి, అబ్బాయిలాగా మేబీ అమ్మాయిలు అంత బయటకు వచ్చి చెప్పుకోలేరేమో, అదొకటి అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన సినిమాల్లో చూస్తున్నట్టు కానీ లేదా బయట చూస్తున్నట్టు కానీ, ఒక అబ్బాయికి బ్రేకప్ అయితే ఎంత బయట అంటే తెలుస్తుందో, మేబీ అమ్మాయికి బ్రేకప్ అయితే అంత బయట తెలియచ్చో తెలియకపోవచ్చు. ఎందుకంటే మేబీ అంత బహిరంగంగా అమ్మాయిలు వచ్చి నా లవ్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి అంత, అది మేబీ అమ్మాయిల మనస్తత్వం. విమెన్ ఇన్ జనరలీ మేబీ అంతగా చెప్పుకోలేరు. నా ఫ్రెండ్స్ చూసాను చాలా మందిని, అంతగా చెప్పుకోరు, లోపలే బాధపడిపోతూ ఎమోషన్స్ అన్ని పైలప్ చేసుకుంటారు, కానీ బయటకు వచ్చి పెద్దగా చెప్పుకోలేరు. బట్ అబ్బాయిలకు ఒక ప్రాసెస్ ఉంటుంది, అమ్మాయిలకు ఒక ప్రాసెస్ ఉంటుంది. అంతే, మేబీ వీఆర్ మేడ్ లైక్ దట్, మన నేచరే అలాగేమో. అంతే. సో అమ్మాయిలు ఎక్కువగా రాలేకపోవచ్చు, బయటకు వచ్చి ఇలా జరిగిందని చెప్పుకోకపోవచ్చు. బట్ వాళ్ళు చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, ఎవరిది విరిగినా మనసే, ఎవరికైనా ప్రేమే, ఎవరిదైనా బాధే, కానీ అది చూపించే విధానం, ఫీల్ అయ్యే విధానం. అబ్బాయిలు అయితే చక్కగా బాటిల్ పట్టుకుని వెళ్ళిపోతారు, ఉండొచ్చు. అదే మేబీ. సో నివి మేబీ అబ్బాయిలా బిహేవ్ చేసింది అనుకోవచ్చు.
నివికి వేరే అప్రోచ్ ఉంది, ఇంకొక అమ్మాయికి ఇంకో అప్రోచ్ ఉంటుంది, ఇంకో అమ్మాయి సరే అయిపోయింది ఏంటి ఓకే నెక్స్ట్ మూవ్ అని అయిపోతే కొంతమంది దులిపేసుకొని వెళ్ళిపోతారు, కొంతమంది అలానే ఉండిపోతారు. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్ సార్, పీపుల్ ఆర్ డిఫరెంట్, ప్రతి ఒక్కరి కథ వేరే, ప్రతి ఒక్కరి కథ వేరే, ప్రతి ఒక్కరి జీవితం వేరే, మనిషి చరిత్ర అంతే మరి. కరెక్ట్. సో